ఆది కాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడు. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. ఆమె చెప్పండి అందరూ కూడా. ఈ ప్రత్యేకమైన సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరంట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు కదండి? రైట్. మీ ఇవ్వబడిన కుర్చీలలో చక్కగా మీరు కూర్చోండి, మాస్కులు ధరించండి, ఎవరు అటు ఇటు మధ్యలో తిరగదు. ఒక గంట ఆరాధన ఉంటుంది. మరి దేవుని సన్నిధిలో గత మార్చి నెల తదుపరి నుంచి ఇప్పటి వరకు మరి సంస్కారం అయితే లేదు. మళ్ళీ దేవుడు ఇప్పుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ కొద్ది నిమిషాలు వాక్యాన్ని విని వెంటనే సంస్కార కార్యక్రమంలో ఉంటాం. ఆది కాండం 32వ అధ్యాయం 9-12 వచనాల వరకు మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే యాకోబు యొక్క ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యాకోబు యొక్క జీవితంలో ప్రార్థన చేసినటువంటి అనుభవము ఇది చాలా విలువైనటువంటి అనుభవం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి విపత్తును ఎదుర్కొనబోతూ ఉన్నాడు. అదేమిటనగా తన అన్న అయినటువంటి యాషావు చేతిలో నుండి మరణమును పొందడానికి సిద్ధపడేటటువంటి సమయం ఒకటి అతని ముందు కనపడుతూ ఉంది. ఈ 32వ అధ్యాయము 31వ అధ్యాయం మీరు చూస్తే యాకోబు జీవితం ఎలాంటిదంటే, ముందు చూస్తే ఎవండి నుయ్యగా, వెనక చూస్తే గొయ్య లాంటి అనుభవాల్లో దేవుడు ఎలాగును యాకోబును తప్పించాడో మనము చూడగలం. 31వ అధ్యాయంలో తన మామగారు యాకోబును పట్టుకోవాలి, నాకు చెప్పకుండా యాకోబు వెళ్ళిపోతున్నాడని ఏదో యాకోబును చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు దేవుడు యాకోబు మామగారిని గర్భిస్తాడు. 42వ వచనాన్ని చదవండి. ఆది కాండం 31:42. నా తండ్రి అయిన దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకుకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందో. దేవుడు నా ప్రయాసను, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రిని గద్దించదని లాభానుతో అని. యాకోబు యొక్క మామగారు లాభాను యాకోబుని ఇబ్బంది పెట్టాలి అని తన దగ్గర ఉన్న కొంతమందిని తీసుకుని బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు లాభానుతో మాట్లాడాడు. నా భక్తుడైనటువంటి, నా కుమారుడైనటువంటి యాకోబును నువ్వేం చేయకూడదని ఆ గొప్ప సమస్య నుంచి దేవుడు తప్పించాడు. అది అయిన తర్వాత యాకోబు దేవుని వాక్యానుసారంగా తన స్వదేశములకు వెళుతున్నప్పుడు తన సొంత ఇంట్లో నుంచి మరొక విషాదకరమైనటువంటి వార్త వినవలసి వచ్చింది. ఏమిటా వార్త అంటే 32వ అధ్యాయము 3వ వచనం. యాకోబు ఎదోము దేశమున అనగా పంపి మీరు నా ప్రభుని యాషావుతో ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి యాషావు నద్దకు వెళ్ళి తిని అతడు 400 మందితో నేను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పాను. కాబట్టి యాషావు యాకోబు మిక్కిలి తొందరపడి చూడండి, యాకోబు మిక్కిలి తొందరపడి యాకోబు ప్రార్థన చేశాడు. అక్కిమిట్టున్నప్పుడు దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు యాకోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి భయం, యాకోబు జీవితంలో ఉన్నటువంటి తొందర అతనిని ఒక గొప్ప విపత్తు నుంచి తప్పించింది. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు ఎప్పుడైతే తన అన్న అయినటువంటి యాషావు 400 మందితో తనను ఎదుర్కొనబోచున్నాడని
తనతో యుద్ధము చేయడానికి, పోరాడడానికి మరి వస్తున్నాడనేటువంటి సంగతిని యాకోబు తెలుసుకోగానే అక్కడ అద్భుతమైన మాట ఉంది, భయపడి తొందరపడి. వాక్యమిట్టున్న ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితములలో, మన కుటుంబ జీవితాలలో, మన వ్యక్తిగత జీవితాలలో కొన్ని సార్లు మనము చెడు వార్తలు లేక కొన్ని కుటుంబానికి సంబంధించినటువంటి వ్యతిరేకతలు లేక కొన్ని భయాందోళనకు పరిస్థితులు మనము వింటున్నప్పుడు మనలో ఏం కలగాలంటే భయము కలగాలి. రెండవది, మనము తొందరపడాలి. ఇది యాకోబు జీవితంలో ఉన్నటువంటి పునాది అన్నమాట. యాకోబు తన అన్న ఇలా వస్తున్నాడు అని తెలుసుకోగానే చేద్దాంలే, చూద్దాంలే, కంగారేంటి, మా అన్నయ్య కదా అని అతడు భయపడకుండా, తొందరపడకుండా ఉంటే ఎంతైనా నష్టము యాకోబు కుటుంబానికి కలిగి ఉండేది. ఎంతైనా నష్టము కలగవలసినటువంటి పరిస్థితి, ఎంతైనా మూల్యాన్ని యాకోబు చెల్లించవలసిన పరిస్థితి వస్తూ ఉండేది. కానీ యాకోబు ఏం చేశాడు తెలుసా అండి? ఆ వార్త వినగానే ఒకటి భయపడ్డాడు, రెండోది తొందరపడ్డాడు. ఈరోజు మన జీవితాలలో నేను ఒక మాట చెప్పి ముందుకు వెళతా, భయం ఉండాలి. రెండవది, మనకి ఏదైనా ఒక వార్త వినినప్పుడు దాని గురించి త్వరగా ఏదో ఒక నిర్ణయం కొరకు మనం కూడా ఏం చేయాలంటే తొందరపడాలి. ఈ మాట అనుభవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలా మందిలో నిర్లక్ష్యం, ఈరోజు చాలా మంది కుటుంబాలలో జీవితాలను గురించి, బిడ్డలను గురించి, ఎవరి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూచినప్పుడు మనుషుల్లో ఎక్కువగా ఏం కనపడుతుందంటే నిర్లక్ష్య వైఖరి కనపడుతూ ఉంది. భయం లేకుండా, తొందర అనేటువంటిది లేకుండా ఎవరిని ఆలస్యము చేస్తూ ఉన్నారు. చాలా మంది నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. చాలా మంది వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల చివరికి వారు ఎంతో మూల్యాన్ని వారు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ పిల్లల యాకోబు చేసిన గొప్ప పని ఏంటంటే అతడు ప్రార్థన చేయడం తర్వాత, అతడు దేవుని బతిమాలుకోవడం తర్వాత, అతడు రాత్రంతా దేవునితో పోరాడడం అనేది నెక్స్ట్ పాయింట్. అతన్ని ముందుకు తీసుకుని వెళ్ళింది ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ఒకటి భయము, రెండోది తొందరపడే జీవితం. కనుక మన జీవితాలలో మరి ఇంకా మనకి ఏదో వయసు ఉందనో, భయం లేకపోతే బలం ఉందనో, ఇంకా నా జీవితంలో ఇంకా చాలా సంవత్సరాలు నేను అనుభవించవచ్చను, లేకపోతే నేను ఇంకా బ్రతకొచ్చను మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు. ప్రేమతో దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మీ కుటుంబాలను కూర్చున్నటువంటి భయం ఉండాలి, మీ భవిష్యత్తును కూర్చున్నటువంటి భయం ఉండాలి, మీ జీవితాలను కూర్చున్నటువంటి భయం ఉండాలి. భయం ఒక్కటే సరిపోదు. ఆ భయములో నుంచి బయటపడడానికి మనము తొందరపడి ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. మీరు నెహెమ్యా గ్రంథము చూస్తే నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు అతడు వెంటనే వాకరించి ఏం చేశాడు తెలుసా అండి? ప్రార్థన చేసినట్లుగా వాక్యములో ఉంటాలి. ఈ వార్త వినగానే, అలా మీరు ఎస్తేరు ఈ వార్త వినగానే ఆమె వెంటనే 3 దినాల ఉపవాసం ఉండి తన ప్రజల కొరకు ఏం చేసింది? ప్రార్థన చేసింది. దానియేలు గ్రంథం మీరు తీసుకోండి. ఈ వార్త దానియేలుకు వినబడగానే అతను స్నేహితులు ఏం చేశారంట? రాత్రంతా ప్రార్థన చేశారు. వాళ్ళు అలా భయపడి వాళ్ళ జీవితానికి ఏదో అవుతుందని భయం ఉండాలి. ఈరోజు భయం లేనటువంటి మనుషులు ఎక్కువైపోయారు. ఈరోజు భయపడలేనటువంటి జీవితాలు ఎక్కువైపోయి అందుకనే ఎన్నో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు పాలవుతూ ఉన్నారు. ఈరోజు భయం లేని జీవితాలుగా జీవించడం కాదు, కానీ యాకోబు ఈ చిన్న మాటలో ఎంత అర్థాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో అతడు మిక్కిలి భయపడి, రెండవది ఏం చేశాడంట? తొందరపడి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్లి ప్రార్థన చేసిన అనుభవాలు నేను మీకు నేర్పిస్తాను. అతడు చేసిన ప్రార్థన అనుభవాలు, అతడు ఎలాగైనా ఈ విపత్తులను తప్పించుకున్నాడు. దీన్ని నేను ఒక భాషలో చెప్పాలంటే ఇదొక ఎమర్జెన్సీ ప్రేయర్ అన్నమాట. యాకోబు చేసినటువంటి ప్రార్థన ఒక ఎమర్జెన్సీ ప్రార్థన చేశాడు. యుద్ధ ప్రాతిపదికన అప్పుడుకప్పుడు వెంటనే ప్రార్థనకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన చేయడానికి ఎంతగానో త్వరపడ్డాడు. ఎవరి దగ్గరికి వెళ్తే సమస్య, ఈ ముడి, ఈ బాధ, ఈ కష్టము విడిపించబడతాదో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి తొందరపడ్డాడు. ఒకటి అన్నయ్యకి భయపడ్డాడు,
రెండోది దేవుని దగ్గరికి వెళ్ళడానికి తొందరపడ్డాడు. మన జీవితాలలో కూడా ఈ రెండు అనుభవాలు ఉండాలి. లోకంలో జరుగుతున్న వాటికి భయపడాలి, వాటి నుంచి విడిపించబడ్డానికి తొందరపడి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. కందలకండి దేవుని సన్నిధికి వెళ్ళాలి, త్వరపడి దేవుని సన్నిధికి వెళ్ళాలి, త్వరితముగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఆలస్యం చేసే కొలది సాతానుని యొక్క ఆలోచనలు ఎక్కువైపోతాయి, సాతానుని యొక్క తలంపులు ఎక్కువైపోతాయి, సాతాను యొక్క శక్తులు ఎక్కువైపోతాయి, దురాత్మ శక్తులు ఎక్కువైపోతుంటాయి, అంధకార శక్తులు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము చేయవలసింది ఏంటంటే తొందరపడి దేవుని సన్నిధికి వెళ్లి ప్రార్థన చేస్తే వచ్చిన సమస్యను దేవుడు వచ్చినట్లుగానే తీసివేయడానికి సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే పిల్లరా, ఆలస్యం చేస్తూ ఉంటాం. ఈ లోపల దుష్ట శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు మన మధ్యలోనికి వచ్చి మన సమస్యను ఏం చేస్తారంటే మరింత జటిలంగా మార్చేస్తున్నాయి, మరింత కష్టంగా మార్చేస్తున్నాయి, మరింత బాధలోనికి, మరింత దుఃఖములోనికి, మరింత విచారములోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ యాకోబు తొందరపడొచ్చాడు. 24 సంవత్సరాలు ఆలస్యం చేశాడు, కానీ ఆ వార్త, చెడు వార్త వినగానే తొందరపడి వెళ్లిన అనుభవము అతన్ని గొప్ప ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడింది. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు, అతని ప్రార్థన యొక్క విధానం ఏంటో ఒక 2-3 అనుభవాలు నేను మీతో మాట్లాడతాను. 9వ వచనాన్ని ఒకసారి చదువుతారా? తొందరపడి వచ్చి ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తే మనకు కూడా ఈ సమస్యల నుంచి విడిపించబడతామో 2-3 అనుభవాలు మనం చూద్దాం. యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మొదటి ప్రార్థన అనుభవం ఏమిటంటే బిడ్డలారా, దేవుని చిత్తాన్ని అనుసరించే వారికి దేవుని కాపుదల ఎప్పుడు ఉంటుంది. దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచే వారికి, దేవుని చిత్తాన్ని గైకొనే వారికి, దేవుని చిత్తములో నడవాలి, దేవుని చిత్తములో నేను జీవించాలి, నా జీవితము దేవుని చిత్తానికి అనుగుణంగా నేను నడుస్తాను అనుకున్న ప్రతి భక్తుడికి, ప్రతి భక్తురాలికి దేవుడు ఎప్పుడు కూడా తన సంరక్షణ, తన కాపుదల, తన భద్రతనిస్తాడనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకని యాకోబు స్పష్టంగా చెప్పాడు, నీవు నీ బంధువుల యొద్దకు, నీ దేశమునకు తిరిగి వెళ్ళుము అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు గనుక యాకోబు తన మామగారైనటువంటి లాబాను యొక్క దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎవరి చిత్తాన్ని బట్టి యాకోబు బయటకు వచ్చాడు? దేవుని మాటను బట్టి బయటకు వచ్చాడు. దేవుడే చెప్పాడు, నీ స్వదేశమునకు నీవు వెళ్ళుము, నీ బంధువుల యొద్దకు నీవు వెళ్ళుము అని దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబు దేవుని చిత్తాన్ని అనుసరించి బయటకు వచ్చాడు. లేకపోతే యాకోబు తన మామగారి ఇంటి దగ్గరే తన భార్యలతో, తన పిల్లలతో, తన ఆస్తి పాస్తులతో ఉండిపోయేవాడు. ఎందుకు వచ్చింది శోధన, ఎందుకు వచ్చింది మరణం అంటే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము కొరకు యాకోబు ప్రయాసపడుతున్నాడు. దేవుని చిత్తం ఏదో నా పట్ల ఉంది, దాన్ని జరిగించడానికి దేవుడు నన్ను ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోమంటున్నాడు, ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోమంటున్నాడు, కాబట్టి నేను బయలుదేరుతాను అని బయలుదేరి దైవ చిత్తానుసారంగా యాకోబు బయటకు వచ్చాడు. కనుకనే యాశావు చేతిలో నుంచి దేవుడు యాకోబును కాపాడగలిగాడు. ఈ రోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మనము కూడా దేవుని చిత్తాన్ని అనుసరించి నడవాలి. దేవుని చిత్తమును అనుసరించి నడుచు వారికి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచు వారికి, దేవుని యొక్క సంకల్పాలు చెప్పున, దేవుని యొక్క ఆలోచనలు చెప్పున, దేవుని యొక్క ఉపదేశములు చెప్పున, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి నడుచు వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? వారిని రక్షించడానికి, వారిని కాపాడడానికి, వారిని విడిపించడానికి, వారి పైన తన కృప, తన కాపుదల భద్రత ముందుకు నడిపించడానికి. అదే యాకోబు చేసినటువంటి గొప్ప ప్రార్థన అనుభవం. అదే యాకోబు చేసినటువంటి గొప్ప ప్రార్థన అనుభవం ఏమిటంటే, దేవా నీ చిత్తం అనుసరించు వారికి కీడు రాదు కదా, నీ చిత్త ప్రకారంగా నడుచు వారికి దుఃఖం రాదు కదా.
మరణం రాదు కదా. నీ చిత్తానుసారంగా నడుచు వారికి శత్రువులు ఎవరిని దూరం చేస్తావు కదా ప్రభా అని యాకోబు చేసిన ప్రార్థన ఈరోజు మనందరి జీవితానికి కూడా ఒక అద్భుతమైన మలుపుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనము కూడా దేవుని చిత్తం కొరకు బ్రతకాలి. దేవుని చిత్తము నెరవేర్చడం కొరకు మనం జీవించాలి. దేవుని చిత్తము కొనసాగించడానికి దేవుడు మనం బ్రతికిస్తూ ఉన్నాడు. యాకోబుని దేవుడు 24 సంవత్సరాలు తన మామగారింటి దగ్గర కాపాడటానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా యాకోబు నడవాలి. దేవుడు ఆస్తిని ఎందుకు ఇచ్చాడు యాకోబుకి? దేవుని చిత్త ప్రకారంగా నడవాలి. దేవుని ప్రణాళికలు యాకోబు నెరవేర్చాలి. తనకిచ్చిన భార్యలను బట్టి గాని, తనకిచ్చిన 13 మంది పిల్లలను బట్టి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇంత ఆస్తి? ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇంత ఆశీర్వాదం? ఎందుకు దేవుడు పలుమార్లు లాభాలు చేతుల్లో యాకోబు మోసపోతున్నప్పటికీ కూడా, యాకోబుని లాభాను మోసం చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు యాకోబును దీవించాడో తెలుసా? ఎవరి చిత్త ప్రకారంగా నడవాలనంటే దేవుని చిత్త ప్రకారంగా. ఈ రోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ఎన్నోసార్లు ఓడిపోయిన వారంగా మనం ఉన్నాం. ఎన్నోసార్లు జీవితంలో ఓటమి పాలైపోయాం. ఎన్నోసార్లు జీవితంలో అవమాన పాలైపోయాం. ఎంతో మంది మనలను ఎవరిని మోసం చేయాలని మోసం చేశారు, పాడు చేయాలనుకున్నారు. ఎంతో మంది మనలను మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మన జీవితంలో చెడగొట్టాలనుకున్నారు, చెరిపివేయాలనుకున్నారు, పాడు చేయాలనుకున్నారు. అయినప్పటికీ స్టిల్ మనం ఇంకా బ్రతుకున్నామంటే, దీవించబడ్డామంటే, ఇంతగా బ్రతుకుతున్నామంటే అది ఎవరు కాపుదల తెలుసా అండి? దేవుని కాపుదల గల కారణం ఏంటంటే మనం ఎవరి చిత్తానుసారంగా నడవాలంటే దేవుని చిత్తము కొరకు బ్రతుకు వారికి కీడు దేవుడు రానివడు, అపాయము దేవుడు రానివడు. అందుకంటాడు 10,000 మంది నీ కుడి ప్రక్కన పడినను, 1000 మంది నీ ప్రక్క పడిన అపాయము నీ యొద్దకు రానివడు దేవుడు. కారణం ఏంటంటే నీవు దేవుని కృపలో బ్రతకాలి. అందుకే మీరు యాకోబును తీసుకోండి, మోషే తీసుకోండి. ఒక నరహంతకుడైన మోషే దేవుని బిడ్డలారా, ఫరో చేతుల్లో పడకుండా దేవుడు ఎందుకు కాపాడగలిగాడు? ఫరో చేతుల్లో పడకుండా దేవుడు ఎందుకు రక్షించగలిగాడు? మోషేను దేవుడు ఎందుకు కాపాడవలసి వచ్చింది? మోషేను దేవుడు ఎందుకు రక్షించవలసి వచ్చిందంటే మోషే దేవుని చిత్తానుసారంగా నడవడానికి ఇష్టపడ్డాడు. మోషే దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అందుకని దేవుడు అనేక పర్యాయాలు మోషేను దేవుడు కాపాడాడు. ఒక దావీదు తీసుకోండి, ఒక సింహపు నోట నుండి, ఒక ఎలుగుబెట్టి నోట నుండి, ఎవడు గొలియాతు నోట నుండి, తాను చేసినటువంటి యుద్ధ పరిస్థితుల్లో నుంచి అంతకు మించి గొప్పది ఏంటంటే తన సొంత మాంగారైనటువంటి సౌలు చేతుల్లో నుంచి కూడా దేవుడు దావీదుని ఎందుకు రక్షించాడో తెలుసా? ఒక్కడు ఒక అల్పుడండి, ఒక పురుగు వంటి దావీదు, ఒక బలహీనుడైనటువంటి దావీదు, కత్తి పట్టుకోవడం కూడా రానటువంటి దావీదు ఒక రాజు చేతుల నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఒక సైన్యము చేతుల నుంచి ఎలాగో కాపాడుకోగలిగాడంటే అది అతను గొప్పతనం కాదు. దావీదు ఎప్పుడు ఒకే ఒక మాట, ప్రభా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు నాయన, నేను నీ చిత్తం కొరకు బతుకుతాను, నీ సంకల్పం కొరకు బతుకుతాను, నీ ప్రణాళిక కొరకు బతుకుతాను అని దావీదు నిశ్చయించుకున్నాడు. కనుకనే దావీదుకి దేవుడు కాపుదల భద్రత ఇచ్చాడు. ఒక షద్రకు, మేషకు, అబేద్నెగోను తీసుకోండి, ఒక దానియేలు తీసుకోండి, ఒక ఎస్తేరు తీసుకోండి. వీళ్ళందరూ ఎందుకు పాస్టర్ గారు అగ్నిగుండంలోకి వెళ్ళినా బ్రతికారు, సింహాల బోరులోకి వెళ్ళినా బ్రతికారు, రాజుల చేతుల్లోకి వెళ్ళినా బ్రతికారు, మరణకరమైన తాగిన బ్రతికారు. కారణం ఏమిటంటే దేవుని చిత్తములో ఉండే వారికి దేవుడు ఎప్పుడు కాపాడుతానే ఉంటాడు. దేవుని చిత్తములో బతుకు వారికి దేవుని వాక్యానుసారంగా మీరు వెళ్ళండి, దేవుని చిత్త ప్రకారంగా మీరు జీవించండి. ఇది ప్రభు చిత్తమని మీరు ఉద్యోగానికి వెళ్ళండి, ఇది ప్రభు చిత్తమని మీ వివాహాలు వ్యాపారాలు చేసుకోండి, ఇది ప్రభు చిత్తమని మీ భవిష్యత్తులో మీరు ముందుకు సాగండి. ఆ మార్గంలో ఎన్ని కీడులు వచ్చినా, ఎంతమంది గొలియాతులు వచ్చినా, ఎన్ని సింహాలు వచ్చినా, ఎన్ని అగ్నిగుండాలు వచ్చినా, ఎన్ని జల ప్రళయములు వచ్చినా, ఎలాంటి వైరస్లు వ్యాధులు ఎన్ని వచ్చినా వాటన్నిటిలో నుంచి దేవుడు మనలను కాపాడుతాడు. మనదొకటే ఒక ఉద్దేశం, మనదొకటే ఒక గోలు, ప్రభా నీ చిత్త ప్రకారముగా నేను నడుస్తాను అని మీరు చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యాకోబుకి, దావీదుకి, అబ్రహాముకి, ఇస్సాకుకి, మోషేకి, ఎస్తేరు జీవితంలో మీరు బైబిల్ బాగా చదవండి. వారికి ఏ రోజు ఏది లోటు కలిగినవలేదండి. కారణం ఏమిటో చెప్పంటారా? వాళ్ళు దైవ చిత్తానుసారంగా జీవించినటువంటి మనుషులు. ఈరోజు నీ జీవితంలో సంరక్షణ లేదేమో, దేవుని కాపుదల లేకుండా పోవడం గల కారణం కీడులు, ప్రమాదాలు, వ్యాధులు, బాధలు నీ కుటుంబంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే మేబీ యు ఆర్ అవుట్ ఆఫ్ విల్ ఆఫ్ గాడ్. బహుశా దేవుని చిత్తములో నుంచి
బయటికి వెళ్ళి జీవిస్తున్నావేమో, నీ పనులు ఆటంకాలు పడ్డం గల కారణం, నీ పనులు ఆగిపోవడం గల కారణం, నీ ఆలోచనలు వ్యర్థమైపోవడం గల కారణం, నీ తలంపులు ఎవరిని ఓడిపోవడం గల కారణం, నీ ప్రయత్నాలన్నీ కూడా దేవుని బిడ్డలారా మరి పనికి రాకుండా అనాలోచనగా నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఆలోచన వ్యర్థమైపోవడం గల కారణం ఏంటంటే నువ్వు దేవుని చిత్తములో లేవేమో. అందుకే దేవుడు నీ తలంపుల్లో కాపుదల ఉండలేకపోతూ ఉన్నాడు. కనుక దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, యాకోబు నేర్పిస్తున్న మొదటి ప్రార్థన అనుభవం ఏమిటంటే మీరు దేవుని చిత్తం కొరకు బ్రతకండి, దేవుని సంకల్పం కొరకు బ్రతకండి. దేవుడే మిమ్మలను సంరక్షిస్తాడు, దేవుడే మిమ్మలను కాపాడుతాడు. ఇక రెండవ అనుభవాల్లోనికి మనం వెళితే 10వ వచనాన్ని, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు మరొక ప్రార్థన చేస్తున్నాడు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యములకు అపాత్రుడును. రెండవదిగా యాకోబు దేవుని ముందు తన అయోగ్యతను తెలుసుకున్నాడు. యాకోబు దేవుని ముందు తన అయోగ్యతను తెలుసుకున్నాడు. యాకోబు తన జీవితంలో ఎంత అసమర్థుడో గమనించాడు. యాకోబు తన జీవితంలో ఎంత బలహీనుడో కూడా గమనించాడు. యాకోబు తన జీవితంలో ఎంత చేతకాని వాడో గమనించాడు. అందుకే దేవుడు యాకోబును కాపాడాడు. దేవుని ముందుకు మనం వచ్చినప్పటికీ మన బలహీనతలు మనం ఒప్పుకోవాలి. మనకి లోకపరంగా ఏమండి సెక్యులర్ లైఫ్ లో మనకి ఎన్నో ఎబిలిటీస్ ఉండొచ్చు, మనకి ఎంతో కెపాసిటీ ఉండొచ్చు. కానీ మీరు గుర్తు పెట్టుకోండి, దేవుని ముందు మనం వచ్చేటప్పటికి ఆలోచించబడలారా మనం ఇప్పుడు కూడా మరి బలహీనులుగానే దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. ఎవరి కొరకు వచ్చారు? అనారోగ్యంతో ఉన్న వారికి, రోగుల కొరకు వచ్చాను. నేను ఆలోచన లేని వారికి ఆలోచన చెప్పడానికి వచ్చాను తప్ప ఆలోచన ఉన్న వారికి ఆలోచన చెప్పడానికి నేను రాలేదు. బలహీనులను బలపరచడానికి వచ్చాను తప్ప బలవంతులను బలపరచడానికి నేను రాలేదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దాని బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బలహీనులకే దేవుడు సహాయం చేస్తాడు, రోగులకే దేవుడు సహాయం చేస్తాడు, ఒంటరి వారికే దేవుడు సహాయం చేస్తాడు. ఎవండి ఎవరు లేని వారికి, ఎవరు లేని పక్షంగా దేవుడు నిలబడతాడు. అందుకు తెలిసిన యాకోబు, ప్రభువా నా దగ్గర ఇంత ఆస్తి ఉంది నాయన అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని ప్రార్థన చేయలేదు. నేను మా నాన్నగారి దగ్గర ఇంత సంపాదించుకొచ్చాను అని యాకోబు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. తన 24 సంవత్సరాల యొక్క ఎబిలిటీ, తన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మామూలు జ్ఞానం కాదండి. యాకోబు మహాజ్ఞాని. ఏమండి యాకోబు మంచి తంత్రములు కలిగినటువంటి వాడు. యాకోబు మైండ్ సెట్ అంతా కూడా చాలా టెక్నికల్ మైండ్ సెట్ అన్నమాట. ఎప్పుడు ఏది ఎలా వాడాలో యాకోబు బాగా తెలుసు. అందుకే యాకోబు పేరంటే అర్థం చెప్పండి, మోసగాడు, మోసగాడు, మోసగాడు. తన మోసంతో తన మాంగారు 10 సార్లు మోసగించాలనుకున్నా, తన మోసంతో మాంగారు 10 సార్లు యాకోబును దెబ్బగొట్టాలనుకున్నా యాకోబు ఎప్పుడు ఆ మోసాలలో నుంచి బయట పడతానే వచ్చాడు. మీరు యాకోబు చరిత్ర ఇంటికి వెళ్ళి చదివితే అద్భుత రీతిలో మీకు అర్థమవుతూ ఉంటుంది బిడ్డలా. అంతటి జ్ఞానవంతుడు, అంతటి తెలివైనటువంటి వాడు, అంతటి గొప్ప మేధావి దేవుని దగ్గరికి వచ్చి అంటాడు కదా, నేను ఇలాగ ఉండడానికి ఎవరిని అపాత్రుడును ప్రభు, ఐ యామ్ అన్వర్ది బిఫోర్ యు లార్డ్. తన దగ్గర ఏం లేదండి, తన సింపుల్ గా ఒక టోకెన్, ఒక చిన్న ఆఫరింగ్ తన అన్నికి పంపిస్తున్న ఆస్తి ఒక్కసారి మనం చూస్తే మన కళ్ళు ఎంతగా బయలు గమ్మితే మనకు అర్థమవుతుంది. 32వ అధ్యాయం 14లో ఒక మాట చదువుతాం. అనగా ఒక కానుక పంపిస్తున్న 200 మేకలు, 20 మేకపోతులు, గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు, పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఇదంతా ఫుల్ ఆఫరింగా లేకపోతే ఫుల్ ప్రాపర్టీయా లేకపోతే ఆఫరింగ్ అమ్మా? ఒక కానుక. ఇప్పుడు మీరు లాస్ట్ లో కానుకలు పడతారు, మీ ఆస్తి అంత వేసేస్తున్నారా కానుక వేస్తారు? ఏమండి మనమా ఎంత ఆస్తి ఉన్నా కానుక మాత్రం అంతే వేస్తాం. పాడిందే పాడరా అన్నట్లు, వేసింది వేసిరా అన్నట్లు. ప్రతి ఆదివారం దేవుడు ఇలాంటి వైరస్ తప్పించి ఎన్నో గొప్ప కార్యాలు చేసినా మనం ఇచ్చే కానుక, మనం నిర్ణయించుకున్న కానుకే మనం ఇస్తాం. కానీ కొరితి ప్రకారం ఏం చేయాలి తెలుసా? మీ హృదయములను ప్రేరేపించుకొలది మీరేం చేయాలంటే దేవునికి ఇవ్వాలి. అది ఒక కానుక ఇస్తున్నాడండి అన్నయ్యకి, ఒక కానుక. ఎంత ఆస్తిమంతుడైనటువంటి యాకోబు ఇలా గమనించండి, దేవుని ముందుకు వచ్చి అంటాడు, నేను అపాత్రుడు అన్న. చెప్పండి ఏమన్నాడంట? అపాత్రుడు, నేను బలహీనుడను అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే దేవుడికి నచ్చింది.
మనం ఎప్పుడు ప్రభు ముందు జీరోగా ఉండాలి. నువ్వు బయట హీరో అవ్వచ్చు, బయట నీ చదువుతున్న స్కూల్స్ లో, కాలేజీలో, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నువ్వు ఎంత తెలివైన, ఎంత బలమైనటువంటి, ఎంత జ్ఞానము కలిగినటువంటి ఎంప్లాయీ అయిన నువ్వు ఉండవచ్చు. సొసైటీలో నువ్వు మంచి బాగా ఆస్తిమంతుడు అయి ఉండొచ్చు, మంచి మాటకారి అయి ఉండొచ్చు. కానీ దేవుని ముందుకు వచ్చినప్పటికీ నేను అబ్రాములో ప్రార్థించాలి, ధూళి వంటి వాడును. నేను ఎవరిని? దుమ్ము వంటి వాడును. ఈ దుమ్ముకి ధూళికున్న వ్యత్యాసం ఏంటంటే వాటికి రూపం ఉండదండి. దుమ్ముకి ధూళికి రూపం ఉండదండి. అవి ఒక రూపము లేనటువంటి ఒక చిన్న వస్తువులు అన్నమాట. అది వస్తువు కూడా అనడానికి దాన్ని వస్తువు కంటే ఏదో ఒక తల తోక ఉంటాను. ఇక మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దుమ్ములో మారిపోవాలి. అసలు మన తల ఎక్కడుందో, మన తొలక ఎక్కడుందో, మన కాళ్ళు ఎక్కడ, మన చేతులు ఎక్కడ, మనకు ప్రభుకి అవసరం. మన కండలు, మన జ్ఞానం దేవునికి అక్కర్వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే అబ్రాము ఏమీ లేదని దుమ్ములో పోల్చుకున్నాడు. అబ్రాముకి ఏమి లేదండి. అబ్రాము ఏమాత్రం భక్తి లేనివాడా? అబ్రాము ప్రార్థన జీవితం లేనివాడా? అబ్రాము ఏమైనా శక్తి లేనటువంటి వాడా? అబ్రాముకి ఏమైనా ఆస్తి లేదా? అబ్రాముకి ఏమైనా ఐశ్వర్యం లేదా? అతను ప్రభు పిలిచినప్పటికీ అబ్రాముగా పాస్తుమంతుడు. తన దగ్గర యావత్ ఆస్తిని పట్టుకుని ప్రభు కొరకు బయటకు వచ్చాడు. ఏమీ లేదనా అన్ని కలిగి ఉన్నటువంటి అబ్రాము ప్రభు ముందు అంటాడయా, దుమ్ము వంటి నేను నీతో మాట్లాడా తెగి. అది నచ్చిందండి ప్రభుకి. నువ్వు ఎంత ప్రార్థన చేయి. ఏమండి, పరిచయంలాగా ఎంత ప్రార్థన చేస్తే సుఖమేంటి? నేను గొప్ప వ్యక్తినండి, నేను జ్ఞానవంతునండి, నేను తెలివైనండి, నేను బలమైనండి, నేను అలాంటి వాడినండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు శంకర ప్రార్థన అన్నాడా? పరిచయుడు ప్రార్థన అన్నాడా? శంకర ప్రార్థన. ఈరోజు నువ్వు నేను ఎంత స్థితిమంతులమైనా సరే యాకోబు లాంటి ప్రార్థన జీవితం, మన ఆస్తంతా వదిలేని బయట, మన ఐశ్వర్యం అంతా బయట వదిలే ప్రభు దగ్గరికి, మనకున్నటువంటి సమస్తమును కూడా వదిలేయాలి ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు. మనకున్న జ్ఞానాన్ని వదిలిపెట్టి ప్రభు ఆలపిస్తున్నాను నీ దాసుడు మాట్లాడు అంతే. ఆయనే మాట్లాడాలి, మనం మాట్లాడతాం కాదు. లెట్ యు స్పీక్ లార్డ్, నువ్వు మాట్లాడు నాయన. ఐఎమ్ గోయింగ్ టు లిసన్ యువర్ వర్డ్స్. నేను ఆలకిస్తాను అని మనం అంటే. అందుకే దావీదు ఏ యుద్ధం లేదండి. దావీదు జీవితం జాగ్రత్తగా చదివితే ఎంత యుద్ధ నేర్పడతామో కలిగిన వాడు. ఇట్స్ ఎ గ్రేట్ వారియర్, మంచి పరాక్రమశాలి. అయినప్పటికీ తన జీవితంలో ఆఖరి యుద్ధం పోరాడే వరకు దేవుడి దగ్గరికి ప్రతిసారి వెళ్ళి ఒక చిన్న పిల్లల చేతులు కట్టుకుని ప్రభా ఈసారి యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా? ఈ అమెరికల మీదకి వెళ్ళమంటావా వద్దంటావా? ఈ ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళమంటావా వద్దంటావా? ఎంతో పోరాడమంటావా వద్దంటావంటే ప్రభు పోరాడమంటేనే పోరాడాడు, వద్దంటే ఆగిపోయాడు. అది ఈ రోజు దేవుడికి నచ్చేది ఏంటంటే మన మన సరెండర్ అనేటువంటి ప్రభు కావాలి. నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ లో ఎన్ని తెచ్చుకున్నా, ఎన్ని టాలెంట్లు దేవుడు నీకు ఇస్తాడు, ఎన్ని ర్యాంకులను దేవుడు నీకు ఇస్తాడు, ఎన్ని డిగ్రీలను దేవుడు నీకు ఇస్తాడు, ఎంత ఉన్నత స్థితులను దేవుడు నిలబెడతాడు. బట్ నువ్వు ఫస్ట్ షూర్, నువ్వు నేను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందంటే ప్రభా మేమైతే వట్టి వారము ఫిల్మిలా. అందుకే పాస్టర్ గా మీరు కూడా ఎప్పుడు కూడా ప్రభా ఇదిగో మళ్ళీ నీ ముందుకు వచ్చాను, నేను వట్టి పాత్రలకు వచ్చాను అని ప్రార్థన చేస్తారు లేదా? చర్చలకు వచ్చాక ఏమైనా ప్రార్థన చేస్తారు? వట్టి కొండల మళ్ళీ వచ్చేప్పుడు మమ్మలను నింపుము యేసయ్యా, మమ్మల్ని నింపుము యేసయ్యా అని నేను ప్రార్థన చేస్తే ఇదిగో ఇలాంటి వాక్యాలు దేవుడు ఇస్తాడు. ప్రార్థన రాదు నాయన, నువ్వెంతో తెలివైన, నువ్వు తెలుగులో మంచి పండితువై ఉండొచ్చు, ఇంగ్లీష్ లో మంచి పండితువై ఉండొచ్చు, లోకంలో మంచి మాటకారమై ఉండొచ్చు, కానీ ప్రార్థన ప్రారంభం ఎలా ఉండాలంటే నాకు మాటలు రావు ప్రభువా. చూడండి, నేను ప్రతివాడును, నోటి మాన్యము గలవాడును. ఎందుకు మాట్లాడలేడు? గనగనగనమంట 3వ అధ్యాయం అంతా మాట్లాడాడు, 4వ అధ్యాయం అంతా మాట్లాడాడు, ఎంత చక్కగా మాట్లాడాడు, పరువుతో మాట్లాడాడు, ఎంత చక్కగా మాట్లాడాడు. కానీ పైగా మోషే అంటాడు, నేను నోటి మాన్యము కలిగిన వాడని, ప్రతివాడని. మనం తగ్గించుకోవాలి. ప్రభు ముందుకు వచ్చేటప్పటికి మన స్థితిని మనం తగ్గించుకోవాలి. ప్రభు ముందుకు వచ్చేటప్పటికి మన పరిస్థితి అంతకంతకు తగ్గించుకుంటే దేవుడు ఇంకా 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 దావీదు అంటాడు, ఎక్కలేనంత నేను ఎక్కేశాను అనకూడదు. మనం భక్తుడు దావీదు పౌలు జీవితంలో మాట చెప్తాడు. దావీదు పౌలు అంటాడు, ఆ బాధను తట్టుకోలేక అతడు ఎదిగిన బట్టి అంటాడు, ప్రభువా ఏం చేయమంటావు అంటే నా కృప నీకు చాలు. ఈ రోజు కావలసింది ప్రభు కృప. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యు. ప్రభు కృప సరిపోదు అనకూడదండి, ఇంకా కావాలి. ప్రభు కృప ఇంకా కావాలి. ప్రభు కృపతో నింపు తండ్రి, నీ కృపతో నింపు నాయన, నీ కృపతో నింపు నాయన. నా జీవితం అంతా నీ కృపతో నింపబడాలి. నా కృప నీకు నాయన ఎంతైనా కావాలని ప్రార్థన చేయాలి.
ప్రభా నీ కృప నాకు కావాలి. నేను ఇంత గొప్ప స్థితి, ఎంత లక్షాధికారైన, స్టిల్ ఐ నీడ్ యువర్ గ్రేస్. నేను ఈరోజు గొప్ప ర్యాంకర్గా నిలబడ్డాను, బట్ స్టిల్ ఐ నీడ్ యువర్ గ్రేస్. నేను టాపర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో టాపర్ లో ఉన్నాను, బట్ స్టిల్ ఐ నీడ్ యువర్ గ్రేస్. ఎందుకంటే ఐఎమ్ అన్వర్ది లాస్ట్ టు స్టాండ్. నాకు నీ కృప కావాలి, నా బిడ్డలపై నీ కృప కావాలి. నీకు 100 సంవత్సరాల వయసు వచ్చిన స్టిల్ యు నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందుకని భక్తులందరూ ప్రార్థించారు, ప్రభా నీ కృప నాకు. ఆ కృప కలిగిన వాడు ఆ కృపలో ఏదాలండి, మనం ఆ కృపలో సంతోషించాలి, ఆ కృపలో మనం ఆనందించాలి. ప్రభు కృప మనకు తోడై ఉంటే ఈ లోకంలో మనకి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా అదే నేర్చుకున్నాడు. నాకెంత ఆస్తున్నా స్టిల్ ఐ నీడ్ యువర్ గ్రేస్. నాకెంతమంది కొడుకులు ఉన్నారు, స్టిల్ ఐ నీడ్ యువర్ గ్రేస్. నేను ఇంకా పొందుకోవాలి, ఆస్తి కాదు నీ ఆశీర్వాదం పొందుతాను. ఈరోజు ప్రపంచానికి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు కూడా. ఈరోజు ప్రపంచానికి కావాల్సింది లక్షల రూపాయలు కాదండి. ఈరోజు ప్రపంచానికి కావాల్సింది, ఒకప్పుడు ప్రార్థన చేసే మనం ఏమని, ఆస్తి నీ తండ్రి, ఇల్లు నాయన, ఎవరి ఉద్యోగం నీ తండ్రి, వ్యాపారం నాయన, ప్రమోషన్ నీ తండ్రి, నాకు వెండి నాయన, నాకు బంగారం అన్న. కానీ ఈ రోజు ప్రజలు దేని కొరకు ప్రార్థన తెలుసా? లార్డ్ గివ్ మీ ద గుడ్ హెల్త్. అది ఎవరు ఇవ్వగలరంటే, అందుకే వాక్యములో ఒక చోట ఉంది, రక్షించుటకు 33వ కీర్తనలు అంటాడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింప చాలదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. మరి ఏది నిన్ను రక్షించేది? అక్కడ చదవండి అన్నమాట 33వ కీర్తన. వాట్ యు నీడ్ ఫ్రమ్ ద లార్డ్. నీకు అవసరమైన ఏంటి అక్కడ చెప్తాడు, చదవండి 33 రైట్ 18వ వచనం. 18 వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు. డబ్బున్న వారి మీదను, బంగారం ఉన్న వారి మీదను, ఉద్యోగస్తుల మీదను, వ్యాపారస్తుల మీదను, అందం ఉన్న వాళ్ళ మీదను అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, యెహోవా దృష్టి ఆయన యందు, భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలిచి ఉన్నది. ఆమె చెప్తారు అందరు కూడా. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. సొలొమోను గుర్రాలను కొనుక్కున్నాడు, సొలొమోను గుర్రాలను సొలొమోను రక్షించలేకపోయాడు. ఫిలిష్తీయులు యుద్ధ నేర్పరితనము కలిగిన వారు ఫిలిష్తీయులను వారి యుద్ధ నేర్పరితనం వారిని రక్షించలేకపోయింది. అనాకీయులు చేతికి 6 వేలు కలిగిన వారు, వాడు దేహ దారుత్యము కలిగినటువంటి వారు, రాక్షసుల వంటి అనాకీలను, అమాలేకులను ఎవరు కూడా ఏమండి ఓడించలేకపోతూ ఉన్నారు. అలాంటి అనాకీల యొక్క యుద్ధ నేర్పరితనము వాళ్ళను రక్షించలేకపోయింది. రక్షించుటకు గుర్రము, రక్షించుటకు ఆస్తి, రక్షించుటకు పిల్లలు, రక్షించుటకు ఆపత్కాలంలో భర్త, భార్య, ఉద్యోగము, డబ్బు అక్కరకు రా. అందుకే యాకోబుగా సంగతి తెలుసు, ప్రభువా ఇప్పుడు రక్షించుటకు నీవే దిక్కు నాయన. ఇట్స్ నాట్ ప్లేయింగ్ గేమ్ దే. అతను అక్కడ ఆటలాడతలేదు. అంతకుముందు ఆటలాడేవాడు యాకోబు, అంతకుముందు జోక్ చేసేవాడు యాకోబు, అంతకుముందు యాకోబు టెక్నికల్ మైండ్, ఎలా తప్పించుకోవాలో బాగా తెలిసాడు యాకోబు. టెక్నికల్ పర్సన్ అన్నమాట. అమ్మ తిడితే నాన్న, నాన్న తిడితే మాంగారు, మాంగారు తిడితే పెళ్ళు, ఎవరిని ఆమె తిడితే ఈవిడ తిడితే ఆవిడ దగ్గర పరిగెట్టి యాకోబు నో వే టు ఎస్కేప్ దిస్ టైం. ఇక ఒకే ఒక మార్గంలోకి వచ్చాడు, ప్రభువా ఇప్పుడు నువ్వు తప్ప నన్ను రక్షించడానికి లోకంలో ఏది అక్కరకు రాదని ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని చూసి నువ్వు అతిశయిస్తున్నావు, దేనిని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, దేనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, గర్విస్తున్నావు. జాగ్రత్త. ప్రపంచాలన్నీ కూడా పేపర్లో తెగ రాసేవారు బిడ్డలారా. ప్రపంచాల్లో మా దేశము ఎంత ఆయుధం కనిపెట్టింది, మా దేశము ఇదిగో ర్యాకెట్లు పంపించింది, మా దేశంలో ఎంత టెక్నాలజీ ఉంది, మా దేశంలో ఎంత బలం ఉంది, మా దేశం ఎంత సైన్యం ఉంది, మా దేశంలో అబ్బో చాలా వెపన్స్ ఉన్నాయి. బట్ నో మ్యాన్ కెన్ సేవ్ ఫ్రమ్ ద వైరస్. ఏ దేశం యొక్క టెక్నాలజీ కాపాడలేకపోయింది. 3 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. స్టిల్ దే డోంట్ హావ్ టు డూ.
వాళ్ళు ఏం చేయలేక అన్లాక్ చేసి పడగలరు. కాపాడదాం, కట్టడి చేద్దామని దే ఆర్ ఫైడ్ ఎలా వాళ్ళు చేయలేక దే అన్లాక్ ద కంట్రీ, వదిలేశారు. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ఇప్పుడు ఏం పెట్టుకుని వెళ్దాం? బంగారం వేసుకుని వెళ్తే రాదంటారా? చిన్న పెద్ద తేడా లేకుండా పేపర్ చదువుతుంటే ముందుకు పేలమంటుంది. ఆ మంత్రులకి, మా అందరికీ వాళ్ళ సంరక్షణ వాళ్ళు కాపాడలేకపోతుంది, వాళ్ళ బాడీ గార్డ్స్ వాళ్ళు కాపాడలేకపోతున్నారు. వాళ్ళు తినే తిండి, వాళ్ళు కట్టే బట్ట, అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని ఈ జీవితాన్ని, ఈ పెంట మీద కుప్ప లాంటి మన జీవితాన్ని, చెత్త లాంటి జీవితాన్ని ఇంకా స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడైనా తెలుసుకో నువ్వు ప్రభుకి అనిపిస్తున్నావు. ఇప్పుడైనా గుర్తించు నువ్వెవరు. ఇప్పుడైనా గుర్తించు నీ స్థితి ఏంటో, నీ బ్రతుకేంటో, నీ తెలివేంటో, నీ జ్ఞానం ఏంటో, నీ అందం ఏంటో, నీ బలం ఏంటో, నీ స్తోమత ఏంటో, నీ కెపాసిటీ, నీ ఎబిలిటీ ఏంటో గుర్తించి ప్రభు పాదాల దగ్గరికి వస్తే యాకోబును తప్పించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పించాడు. మూడవదిగా అతను గుర్తించాడు. మూడవదిగా ఏం చేశాడంటే 11వ వచనం 32:11 చదువుకుందామా? నా సహోదరుని ఏశావు చేతుడు దయచేసి నన్ను తప్పించు, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునని అతను కలుపుతాడు. మూడోది ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒకటి, దేవుని చిత్తాన్ని అనుసరించి వచ్చాడు. రెండవది, తన అపాత్రులను తెలుసుకున్నాడు. మూడవది, తనను విడిపించమని ఎవరికి ప్రార్థిస్తున్నాడు? వెనక్కి వెళ్ళి మాంగారు దగ్గరికి వెళ్ళలేదు, లాభం దగ్గరికి. ఎవరికి వెళ్ళి అన్ని దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాడు. మధ్యలో ఉండిపోయాడు. ఇటు ముందు లేక అటు వెనక లేక. ఇప్పుడు ఎక్కడికి ఎత్తాడు తెలుసా? తన కన్నులు ఆకాశమందుండు దేవుని వైపుకి ఎత్తాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి పారిపోయిన ఆ రాత్రి ప్రార్థన చేశాడు తప్ప మళ్ళా 21 సంవత్సరం ఎక్కడ ప్రార్థన చేసినట్టు బైబిల్లో ఉండదు. ఈ బాగా తప్పయ్యాయి. కానీ ఆ తర్వాత భార్యలతో పిల్లలతో కనడం, వాళ్ళు చూసుకోవడం, ఈ 10 మార్లు జీతాలు మార్చుకోవడం, గొర్రెలు మేపుకోవడమే తప్ప ఈయన ఎవరు ప్రే. ఇదిగో మరలా 32వ అధ్యాయం ప్రార్థిస్తున్నాడు. దేవుని వాక్యం బిడ్డలారా, దేవుణ్ణి విడిపించమని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎంత గొప్పదో. గత వారం కూడా మీకు ప్రార్థన గురించి మాట్లాడాను. హిజ్కియా ప్రార్థన అతన్ని ఆయుష్కాలాన్ని పెంచింది. ఈరోజు ప్రేమతో మీ పాదాలు పట్టుకుని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు ప్రే. అందుకే ప్రభు చెప్పాడు లోకాసు సువార్త 18 అంటాడు, విసుకక నిత్యము యు నీడ్ ప్రేయర్ టు సేవ్ ఫ్రమ్ ద వరల్డ్, ఫ్రమ్ ద వైరస్, ఫ్రమ్ ద కలామిటీస్, ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. ప్రతి సమస్య నుంచి విడిపించగలిగేది ప్రార్థన ఒక్కటే. లెట్స్ ప్రే. ప్రార్థన చేయండి. ఏది ఈ సమయంలో యాకోబు కావాల్సింది? ప్రార్థన. ప్రభువా, అతడు వచ్చి నన్ను, పిల్లలను, తల్లులను చంపుతాడేమో, దయచేసి చూడ ఎంత బతిమాలుకుంటున్నాడు, దయచేసి నన్ను తప్పించు, ఎంతగా తగ్గించు, దయచేసి నన్ను తప్పించని ప్రార్థించాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి సరెండర్ అవుతావో దేవుడు మన ప్రార్థన, భక్తులందరూ ప్రార్థించాడు. దేవుడు అందుకో మాట్లాడతాడు, సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు, ఎందుకంటే నువ్వు ప్రార్థన కాబట్టి. ఆ 3 అనుభవాలతో అతను చేసిన ప్రార్థన అతనిని గొప్ప విపత్తులో నుంచి ముప్పించాడు. అతని స్థితిని అతను గమనించాడు, అతని స్థితిని అతను గుర్తించాడు. అతనికి ప్రార్థన అవసరం. ఇంతకు ముందు వరకు అతనికి ప్రార్థన అవసరం లేదు. ఈరోజు ఎంతవరకు ప్రార్థన చేయలేదేమో. ఇప్పటి నుంచైనా లెట్స్ స్టాప్ ద ప్రేయర్ లైఫ్. కడుపొన్ని ప్రార్థన బలిపీఠాలు కట్టండి, కడుపొన్ని కుటుంబ బలిపీఠాలు కట్టుకోండి, కుటుంబ ఆరాధనలు కట్టుకోండి, బలిపీఠాల ఎందుకు రండి, ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి, దుఃఖపడండి. దేవుడు మీ యొక్క ఆ గోని బట్టను ఏం చేస్తా తెలుసా? ఉల్లాస వస్త్రముగా మారుస్తాడు. ఫైనల్ గా అతడు అద్భుతముగా సరెండర్, లాస్ట్ ఫైనల్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ ఏంటంటే, ప్రభువా ఇక ముందు నా జీవితాన్ని నీకే అంకితమని ఆ 12వ వచనంలో ప్రార్థన చేశాడు అన్నమాట. ఇక ముందు నా జీవితం చదువుతారన్నమాట. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రిసుకోవలే నీ సంతానమును విస్తరింప చేయుదునని. ఆయనకు అప్పుడేంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యేట్టుగా చెప్పేసి నేను ముగిస్తాను. నన్ను నువ్వు వాడుకో యేసయ్య అన్నాడంటే. అందరూ చెప్పండి ఏంటంట, నన్ను నువ్వు వాడు. నువ్వేదో వాగ్దానం ఇచ్చావు కదా. ఏ వాగ్దానం?
నా నా సంతానాన్ని ఏం చేద్దాం అనుకున్నావు? నీవు విస్తరింపజేసేద్దాం అన్నావు. కానీ యాకోబు సంతానం 12 మంది పిల్లలతోనే ఆగిపోయింది. కనే ఓపిక తనకే లేదు, కనే ఓపిక తన భార్యకి లేదు. ఇంకో గొప్ప విషయం చెప్పంటారా? దాని యాకోబు తను బాగా ప్రేమించిన రాహేలు ముందు తెచ్చిపోయింది. తెలుసా మీకు సంగతి? వాక్యంలో తను బాగా ప్రేమించిన రాహేలు ముందు తెచ్చిపోయింది. తను బాగా ప్రేమించిన రాహేలు డైడ్ ఎర్లీ డేస్. జాగ్రత్త. ఏది బాగా ప్రేమించాడో యాకోబు అది తన కళ్ళ ముందు నుంచి దేవుడు తీసేశాడు, త్వరగా తీసేశాడు. రాహేల్ అంటే చాలా ఇష్టం యాకోబుకి. He loved so much than anything in the world. అలాంటి పరిస్థితుల్లో తను ఎంత బాగా ప్రేమించాడో రాహేల్ అమ్మ చనిపోయింది. ఇంక మరి ఎవరి ద్వారా కంటాడు సంతానం? ఇంకెంతకి విస్తరిస్తుంది? అది అప్పటి వల్ల సాధ్యం కాలేదు. ఈ సరన్నట్టుగా దేవుడి దగ్గరికి వచ్చి అంటాడు యాకోబు, ఎంతవరకు నా చిత్తం వరకు బతికాను, సింపుల్గా చెప్తాను. ఎంతవరకు నా భార్యల కొరకు బతికాను, నా ఆస్తిని పెంచుకోవడానికి బతికాను, నా పిల్లల కొరకు బతికాను. కానీ ఇప్పటి నుంచి నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను. ఇదే ప్రార్థన చేశాడు. నీ ఉద్దేశం నా పట్ల ఏమైనదో నెరవేర్చు తండ్రి అని వేడుకున్నాడు. నా చిత్తము కాదు, నీ చిత్తమునే నా పట్ల జరిగించుకో, వాడుకో నాయనా అని తన శ్వాస జీవితాన్ని, ఆఖరి జీవితం తన పోయిన బలం సమయంలో నిరాశ, నిస్పృహలు, ఎవరికి ముసలోడు అయిపోయాక అప్పగించిన జీవితాన్ని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఈరోజు ఎంతవరకు ఒక చిన్న ప్రశ్న, నీ చిత్త ప్రకారం నీ బతికిన 20 సంవత్సరాలు, 30, 40, 50 సంవత్సరాలు ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, శరీరాశలు కోసుకుని హృదయ వాంఛలు తీర్చుకోవడానికి, నేత్రాశలు తీర్చుకోవడానికి ఇప్పుడు దాకా చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు పరిగెట్టిన నీవు దేవుడు అన్ని ఇచ్చాడు. ప్రేమతో ముగింపులకి చిన్న మాట చెప్పి ముగిస్తున్నాను. ఇప్పటి నుంచి అయినా ఎవరి కొరకు బతుకుదాం? దేవుని కొరకు బతుకుదాం. లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. ఇప్పటి వరకు నా విల్లే నా జీవితంలో జరిగింది, కానీ నీ చిత్తం కొరకు బతుకుతాను. ఈ వైరస్లు కాపాడేదంటే ఈ 3 నెలలను పోషించి అద్భుత రీతిలో రూపాయి ఆదాయం లేని ఇంట్లో ఆదాయము సగం శాలరీతో అద్దెలు కట్టలేక, బిడ్డలు పెంచుకోలేక, నాయన నేను ఎంతో ప్రయాసపడుతున్నప్పటికీ ఈ 3 నెలలు ఎందుకు కాపాడవంటే నీ చిత్తము నా పట్ల జరిగించు, నీ చిత్తము నా పట్ల జరిగించు, నీ చిత్తం నా పట్ల జరిగించని ప్రభు చేతులు మా జీవితం సమర్పించుకుందాం. కుడి చేతులు ఒక్కసారి పైకెత్తాను. చిన్న ప్రార్థన. ప్రభువా, నా జీవితం నీకు సమర్పిస్తున్నాను, వాడుకోయేసరి. ఇంతవరకు నా జీవితం నా కొరకే, నా సంతోషాల కొరకే, నా ఆనందాల కొరకే వాడాను. నా కన్నులు ఆనందం కొరకు వాడాను. ఒక సర్వలోకమును సంపాదించుకుని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం అన్నాడు. యాకోబు అన్ని సంపాదించుకుని తన ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో మరి దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడైనా ఎంతకాలం నీ తలంపుల్ని నెరవేర్చుకో బతుకుతావయ్యా? ఎంతకాలం నీ ఇచ్చల కొరకు బతుకుతావు, నీ కోరికల కొరకు బతుకుతావు, నీ తుచ్చమైనటువంటి శరీరం కోరికలు తీర్చుకోవడానికి బతుకుతావు. ప్రభు కొరకు బతుకం, తాగుడికి, లోకానికి, పాపానికి బానిసైపోవడం తప్ప దేవా నువ్వు ఎవరి కొరకు బతుకుతావు? నేను నీ కొరకు బతుకుతానని సమర్పించుకున్నావు. మంచి ఉద్యోగం ఇస్తాడు, ప్రభువులోనికి రా, నీకు సంరక్షణ, నీకు ఉద్యోగము, నీకు ఆశీర్వాదం. నీ సొంత ఇచ్చల కొరకు ఏదో కుటుంబంలో ఉన్న ఎప్పుడు కొరచేవైనా ఈ వైరస్ ఇంకా బ్రతుకున్నామంటే కృప దేవుడు ఇచ్చాడు. వైరస్లో భయంకర వ్యాధులు పంపుతావు. యూజ్ మీ నా సమర్పించుకోండి, జీవితాన్ని సమర్పించుకోండి. ఇంకా సంస్కార కార్యక్రమాలకు వెళ్ళబోతున్నాం, సమర్పించుకోండి. ఇందుకు సమర్పించుకోండి, ప్రభు సమర్పించుకోండి. ఇస్తావా నీ జీవితాన్ని ప్రభుకి? వస్తావా ప్రభు దగ్గరికి? సంపాదించిన డబ్బు చాలు, దేవుడు ఇస్తాడు. నీకు డబ్బు కావాలి, డబ్బు ఇస్తాడు. ఇల్లు కాదు, ఇచ్చాడు కూడా. ఇప్పటికీ చక్కని ఇల్లులు ఇచ్చాడు. ఇల్లే లేని నీకు ఇల్లు ఇచ్చాడు. డబ్బే లేని నీకు డబ్బులు కుమ్మరించాడు, కుమ్మరి ఆస్తి ఇచ్చేశాడు. పిల్లలే నీకు పిల్లలు ఇచ్చాడు. ఆరోగ్యం లేని నీకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడో నీకు తెలుసు, ఎంత ఆనందంగా ఉన్నా కూడా తెలుసు. అయినా సరే నీ ఇచ్చల కొరకే బతుకుతున్నావు, నీ సంతోషాల కొరకే బతుకుతున్నావు తప్ప ఎప్పుడైనా దేవుని గురించి ఆలోచిస్తున్నావా? సంఘం గురించి ఆలోచిస్తున్నావా? సంఘ బిడ్డల కొరకు ఆలోచిస్తున్నావా? దేశం కొరకు ఆలోచిస్తున్నావా? దేశ ప్రజల పరిస్థితి గురించి ఆలోచించి ఎప్పుడైనా దేశం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? ప్రభు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు జీవిస్తాం, ప్రభు బిడ్డల కొరకు బతుకుతాం. అట్టి గొప్ప దేవుడు ఇచ్చినట్లు మీ కుడి చేపైకి ఎక్కి సమర్పించుకోండి. నీ కొరకు బతుకుతానన్న వచ్చే పైకి ఎక్కండి. చిన్న డెడికేషన్తో సమర్పించుకుందాం. ప్రేమానమ్మకములు కలిగిన మాత్రం నేటి మా ఆరాధన అంతట్లో యాకోబు జీవితం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడతాం. ఈ మాటలు విన్న మేమందరం
మీ సన్నిధిలో మరి ఎంతగానో సమర్పించుకుంటూ ఇంతమందిని తోడుకుని వచ్చినందుకు స్తుతిస్తూ ఇది ఎవరెవరి జీవితాలు ఇంకా నీకు ఇష్టకరంగా నీకు ఆయాసకరంగా ఉన్నాయేమో దయతో క్షమించండి. ఇంతవరకు ఆయన వారి ఇచ్చల కొరకు వారి కుటుంబాల కొరకు డబ్బు సంపాదించాలి, బలం సంపాదించాలి, పేరు సంపాదించాలి, చదువులు చదువుకోవాలి, లోకంలో బాగా బ్రతకాలి అని వెళ్ళి బ్రతికే జీవితాలు పాడు చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇక నుంచి ఆయన నీలో నిలిచి ఫలించి నీలో వచ్చే జీవితాలు ఇచ్చారు. నీవు వారిని వాడుకున్నాను. యాకోబును దీవించినట్లుగా, ఇస్సాకును దీవించినట్లుగా, అబ్రాహామును దీవించినట్లుగా నా బిడ్డలందరినీ దీవించాను. ఏ సుపరిశుద్ధ నామములో చున్నాము తండ్రి. ఆమెను చెప్తాం అందరూ కూడా. సమయంలో మరి కార్యక్రమంలో ముందుకు మనం వెళ్దాం. దయచేసి సంస్కార